ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ నెల 29వ తారీఖు లగాయితూ అక్టోబర్ 5వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురువు వృషభ రాశి యందు, కుజుడు మిథున రాశి యందు, అలాగే కన్యా రాశి యందు రవి బుధ కేతువులు సంచారం చేస్తూ ఉండగా, శుక్రుడు తులారాశి యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే మీనరాశి యందు రాహుగ్రహము, కుంభమందు వక్రించిన శనేశ్వరుడు ఉండగా, చంద్రుడు కర్కాటకం, సింహం, కన్య, తులరాశుల యందు సంచారం చేయబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలగబోతుందో తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 2వ స్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండడం, తృతీయ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉండడం, 6వ స్థానంలో రవి బుధులు అనుకూలించడం వల్ల ఈ రాశి వారికి 4 నుండి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానముందు ఉన్నటువంటి రాహుగ్రహము, 7వ స్థానముందు ఉండేటువంటి శుక్రుడు, ఈ 2 గ్రహాలు కూడా కొంత అస్థిరత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. అనగా ఈ వారంలో తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా అస్పష్టంగా ఉంటూ ఉండడము, దేని మీద కూడా తగినటువంటి క్లారిటీ లేకపోవడం అనేటువంటి విషయాన్ని ఈ వారంలో గమనించవచ్చు. అయితే కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ చిన్నపాటి మాట పట్టింపులను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. నిలకడలేనటువంటి తత్వంతో పాటుగా చంచలమైనటువంటి స్థితి, అనగా ప్రయాణాలు అధికంగా చేసేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీకు సంబంధం లేకపోయినప్పటికీ కొన్ని విషయాలలో ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు సైతం ఈ వారంలో మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. నిద్ర అనేటువంటిది చాలా తక్కువగా పడుతూ ఉంటుంది. కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, సరైనటువంటి సమయాల్లో భోజనం చేయరు, నిద్రపోరు. దీని వరంగా కూడా ఒకంత మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు వచ్చేటువంటి ఆదాయ మార్గాలు చక్కగా, వాటి ద్వారా ఆదాయాన్ని మీరు ఆర్జించగలుగుతారు. అలాగే ఆదాయాన్ని మీరు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తే అవి కూడా మీకు సత్ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ప్రతిఫలం అనేటువంటిది చక్కగా లభించడానికి అవకాశం ఉంటుంది. పై అధికారులతోటి సఖ్యత బాగుంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. శరీర శ్రమ అధికంగా ఉంటుంది. దూరత్ర ప్రయాణాల పరంగా, ఇంటి భోజనం లేకపోవడం వల్ల, ఇతరత్ర పరిస్థితుల వల్ల కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్య పరిస్థితులు ఈ రకంగా ఉంటే కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కూడా మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉంటుంది. అనగా ఈ విద్యార్థులకి వచ్చేటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోగలిగేటువంటి సమయం ఉండకపోవచ్చును. నిజానికి వీళ్ళకి అవకాశాలు రాలేదు అని ఇప్పటివరకు బాధపడితే, ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. అలాగే స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి భృగు షట్కము అనేటువంటి ఈ శుక్ర సంబంధమైనటువంటి దోషం ఈ రాశి వారికి ఉన్నది. జన్మగురుని యొక్క దోషం ఈ రాశి వారికి ఉన్నది. దానితో పాటుగా దశమ కేంద్రంలో వక్రించినటువంటి శనేశ్వరుని తాలూకు ఫలితాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. కుజుడు 2వ స్థానంలో మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉన్నారు. 5వ స్థానంలో రవి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వృషభ రాశి వారు బుధ బలంపై, రాహు బలంపై, చంద్రబలంపై ప్రధానంగా ఆధారపడవలసి ఉంటుంది. అయితే ఈ వారంలో క్లారిటీ ఆఫ్ థాట్ అంటే స్పష్టమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి రావు. ఏ పని చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాని మీద స్పష్టత ఉండదు.
ఏదైనా ఒక పని ప్రారంభం చేస్తే దాన్ని మధ్యలో వదిలిపెట్టి ఇంకో పనికి వెళ్ళవలసి రావడము, లేదా పనుల్లో జాప్యము, ఆటంకాలు ఇటువంటివి అధికంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాక కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటిని సైతం మధ్యలో వదిలిపెట్టేసేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. గురుడు జన్మరాశియందు, రవి పంచమమందు ఉన్నప్పుడు బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటూ ఉన్నది శాస్త్రం. అంటే కొంత వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది. కొంతసేపటికి ఈ పని చేద్దామని, కొంతసేపటికి ఆ పని చేద్దామని, లేదా అసలు ఏ పని చేయకుండా స్తబ్దుగా ఉండిపోదామని, ఇలా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల యొక్క సరళిని మీరు పరిశీలన చేస్తూ ఉండాలి. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. తొందరపాటులో ఏ చర్యలో కూడా తీసుకోకూడదు. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు తొందరపడి ఏదైనా ఒక అడుగు ముందుకు వేస్తే దానివల్ల వచ్చేటువంటి పర్యవసానం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చులు అధికంగా కనబడుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు ఏవైతే మీరు పలానా వాటిలోంచి ఆదాయం వస్తుంది అని ఆశిస్తూ ఉన్నారో వాటి నుండి ఆదాయాన్ని మీరు పొందడానికి కొంత ఆలస్యం అయ్యేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై శ్రద్ధ అవసరం. బంధుమిత్రులతోటి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. అంతేకాక కుటుంబ సభ్యులతో కూడా మీ ప్రవర్తన కొంత అట్టి ముట్టనట్టుగానే ఈ వారం ఉండబోతూ ఉన్నది. మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో తీరికలైనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత ప్రతికూలంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మకుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషము, అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతులు కొంత ఇబ్బందికరంగా ఉంటే వక్రించినటువంటి శనేశ్వరుని తాలూకు ఫలితాలు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. అయితే ఈ వారంలో శుక్ర, బుధ, చంద్రగ్రహాల యొక్క బలం పైన, అలాగే రాహుగ్రహం యొక్క బలం పైన ఆధారపడుతూ ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఇక్కడ ఎంత మీరు నెమ్మదిగా నిదానంగా మాట్లాడుతూ ఉన్నా అటు కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గంతో కానీ, మిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ ఏదో ఒక మనస్పర్ధలు, ఏవో ఒక మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ ఏదైనా విహారయాత్రలు లాంటివి ఏదైనా మీరు ప్రణాళికలు చేసుకుని ఉంటే ఆ వాటిలో జాప్యము లేదా వాయిదా పడేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. అంతఃక్లేశం గృహశ్చిత్రం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు ఆరోగ్యపరమైనటువంటి చికాకులు కొన్ని అధికంగా ఉంటాయి. వేళని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే కోపము అధికంగా ఉంటూ ఉండడము, ఏదైనా ఒక పని మొదలు పెడితే అది తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి తాపత్రయము, దానికి ఎవరైనా అడ్డుపడుతూ ఉంటే వారిని దుర్భాషలాడుతూ ఉండేటువంటి స్థితిగతుల వరకు కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. ఎక్కడికక్కడ లౌక్యాన్ని అవలంబిస్తూ ఉంటారు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మాట్లాడుతూ ఉంటారు. బుధ, శుక్రగ్రహాల యొక్క బలం ఉన్నప్పుడు కొంత క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఈ రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. అయితే సహనము అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఈ వారంలో ఎంత ప్రశాంతంగా మీరు ఉండి ప్రతి విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతారో అంత తొందరగా పనులు పూర్తవుతాయి. కంగారు పడినా, కోప్పడినా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే మనుషుల మీద కూడా చుట్టూ పనిచేసేటువంటి వారు కానీ, మీ కింద పనిచేసేటువంటి వారు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ, మిత్రులు కానీ వీరితో ఏవో చిన్నపాటి మాట పట్టింపులు వచ్చినప్పుడు సర్దుబాటు ధోరణిలో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా కొన్ని ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. లేని పక్షంలో కొంత విరోధం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యము కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. పదునైనటువంటి వస్తువులు, విద్యుత్తు, అగ్ని వీటికి సంబంధించి ఏదైనా చిన్నపాటి గాయాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక బాడీ డిహైడ్రేట్ అవుతూ ఉండడం, నీరసము, నిస్సత్తువ లాంటివి ఆవరిస్తూ ఉండడానికి కూడా ఈ వారంలో చూడవచ్చు. మిథున రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఎక్కువ వేళల్ని పనిలోనే గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. మిథున రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు
శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు గురుడు, తృతీయ స్థానమందు రవి, అలాగే చంద్రుడు, చతుర్థ స్థానమందు శుక్రగ్రహం. ఈ 4 గ్రహాలు కూడా అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అదే సంఖ్యలో వ్యయస్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ, అష్టమంలో వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు కానీ, భాగ్యరాహువు కానీ కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలుగా ఉన్నారు. అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి దినదినాభివృద్ధి కనబడుతూ ఉన్నది. కష్టే ఫలి, ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం నిత్య సంతోష అంటూ ఉన్నది శాస్త్రం. అనగా దీనిలో కార్యజయము అనేటువంటిది కనబడుతూ ఉన్నది. ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు దాన్ని పూర్తి చేయడానికి మీరు చూపించేటువంటి శ్రద్ధాశక్తుల పైన చక్కగా ఆ పని పూర్తి అవ్వడానికి కావలసినటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. ఎంత చురుగ్గా పనిచేస్తారో అంత తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. ఏ విధంగానూ కూడా ఆటంకాలు అనేటువంటివి కనబడడం లేదు. అయితే స్థానచలనానికి సంబంధించినటువంటి విషయాలు అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం లాంటి విషయాలు కొంత కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆదాయ మార్గాలు పెంచుకునేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. పెరిగినటువంటి ఆదాయ మార్గాలు, పెరిగినటువంటి జీతాల ద్వారా కొంత ఈ వారంలో మానసిక ప్రశాంతతని అనుభవించడానికి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ వారంలో కొంత డబ్బు చేతిలో ఉండడము, అంతేకాక వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లాంటివి కర్కాటక రాశి వారు చేస్తారు. నూతన వస్తువు, వాహనాలు, గృహోపకరణాలు, అలాగే మీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా ఈ వారంలో ప్రత్యేకించి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి వేళని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, కాలినటువంటివి లేదా కోసుకున్నటువంటి గాయాలు, విద్యుత్తు, అగ్నికి సంబంధించి ఏర్పడినటువంటి గాయాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తీసుకునేటువంటి ఆహారము పరిశుభ్రంగా ఉందా లేదా, నీరు పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అనేటువంటివి చూడాలి. వాటి ద్వారా సంక్రమించేటువంటి అనారోగ్య సమస్యలకి కూడా అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. తోబుట్టువులతో కానీ, మిత్రులతో కానీ, సన్నిహితులతో కానీ గ్రహస్థితి అంతా కూడా చాలా బాగుంది. వారితో ఉండేటువంటి రిలేషన్ అంతా కూడా చాలా చక్కగా కనబడుతూ ఉన్నది. ఇక విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అవకాశాలు అధికంగా లభించబోతూ ఉన్నాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు లేదా ఆన్సైట్ ఆపర్చునిటీస్ అంటారు, ఎక్కువగా అక్కడ ఉద్యోగం చేయడానికి విదేశాల్లో ఈ గ్రహస్థితి ఉపకరిస్తూ ఉంటుంది. అలాగే విదేశాల్లో స్థిర నివాసం పొందడానికి కర్కాటక రాశి వారికి అవకాశం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతినిత్యం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మచంద్రుని యొక్క బలం, 2వ స్థానమందు బుధ బలం, లాభస్థానమందు కుజబలం ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నప్పటికీ గురుబలం లేకపోవడం, అష్టమ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారం, అలాగే ధనస్థానమందు రవిగ్రహం యొక్క సంచారము కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి గత కొద్ది కాలంగా ఉన్నటువంటి నీరసము, నిస్సత్వ ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో తగ్గుముఖం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాక ఏ విషయం చేయడానికి, ఏ పని చేయడానికైనా సరే, ఏ విషయంలోకైనా సరే వెళ్ళి లోతుగా దానిలో ఆలోచించడానికి లేదా లోతుగా దాని మీద విశ్లేషణ చేయడానికి కావలసినటువంటి శ్రద్ధాభక్తులు ఈ వారం లభిస్తాయి. పుస్తక పఠనం కానీ, కొత్త విషయాలు తెలుసుకోవడం కానీ, కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ, లేదా ఏదైనా ఒక విషయం పట్ల ఆసక్తి చూపించడం కానీ ఈ వారంలో ప్రత్యేకించి సింహరాశి వారికి ఉంటుంది. ఉత్సాహము, ఉత్సుకతని పెంచుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అంతేకాక కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయినప్పటికీ ఇక్కడ ప్రత్యేకించి ఎక్కువ కష్టపడినటువంటి పరిస్థితులన్నీ కూడా కొంత నిష్ఫలంగానే కనబడుతూ ఉంటాయి. తన యొక్క ప్రయోజనాలు అనగా ఈ రాశి వారు ఎంత శ్రమ పడుతూ ఉంటారో వారికి కావలసినటువంటి ఫలితం అంతకంతగా కొంత తగ్గుతూ ఉంటుంది. అందువల్ల ఎక్కువగా స్మార్ట్ వర్క్ని ప్రిఫర్ చేస్తూ ఉండాలి. హార్డ్ వర్క్ కన్నా కూడా చాలా తేలిగ్గా కష్టపడకుండా పనిచేసేటువంటి స్థితిగతులను వెతుక్కుంటూ ఉండాలి. అంతేకాక
ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. భూగృహ లాభాలు లాంటివి అవకాశం ఉన్నది. కొత్త ఇల్లు కొనుగోలు చేయడం, కొత్త వాహనాలు కొనుగోలు చేయడం, కొత్త వస్తువులు గృహోపకరణాలు లాంటివి కొనుగోలు చేసేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉన్నది. అంతేకాక ఈ రాశి వారికి కుటుంబం తాలూకు సపోర్ట్ కొంత ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. గత కొద్ది వారాలుగా ఉన్నటువంటి అటు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ, లేదా మరే ఇతరత్ర కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల ఈ వారం గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగం మార్పుకై ప్రత్యేకించి ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలలో ఆరోగ్యం మెరుగుపడడానికి, అలాగే ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఉద్యోగాభివృద్ధి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి జన్మ రవి యొక్క దోషం ఈ రాశి వారికి ప్రబల అధికంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే బుధుడి యొక్క స్థితిగతులు, రాశ్యాధిపతి రాశిలో సంచారం చేయడం ప్రత్యేకించి బుధునకు అంత మంచిది కాదు. అలాగే బుధకేతువులు కలిసి ఉండడం కూడా ఈ రాశి వారిని మానసికంగా కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా కూడా చెప్పవచ్చును. సప్తమంలో రాహు యొక్క స్థితి, వక్రించినటువంటి శనేశ్వరుని యొక్క స్థితిగతులు సైతం కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం, ఆ గురుని యొక్క దృష్టి ఈ రాశి వారి మీద ప్రసరిస్తూ ఉండడం, భాగ్యస్థానమందు గురుని యొక్క స్థితి, శుక్రబలము, చంద్రబలము, ఈ మూడు కూడా ఈ రాశిని ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి ప్రధానమైన బలాలు. అయితే ఇందాక చెప్పుకున్నట్టు రవి బుధ కేతువుల యొక్క జన్మరాశి స్థితి ఒకంత బుద్ధి చాంచల్యానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అనగా చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో దాన్ని మర్చిపోతూ ఉండడం, పలానా రోజున ఈ కార్యక్రమాన్ని మనం చెయ్యాలి అనేటువంటి విధానంలో ఎక్కువ ఆలోచన చేస్తూ ఉండడం వల్ల, లేదా ఏదైనా ఒక పని మీద ఎక్కువగా శ్రద్ధ చూపించడం, ఎక్కువగా ఏకాగ్రత చూపిస్తూ ఉండడం వల్ల మిగతా పనుల్లో కొంత మతిమరుపు వస్తూ ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పనులని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులకి సైతం ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. దేహార్తి చిత్త సంతాప అంటూ ఉన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి వల్లనే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, అలాగే వేళకి పడుకోకుండా కొంత నిద్ర లేకపోవడము, రాత్రిపూట ఎక్కువగా పని చేస్తూ ఉండడము, లేదా నిద్ర తక్కువగా పోతూ ఉండడము, ఇటువంటి పరిస్థితులకు కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చిత్ర విచిత్రమైనటువంటి భ్రమణాలకి, అనగా ఏదైనా ఒక చిన్నది ఉంటే దాన్ని భూతద్దంలో పెట్టి పెద్దగా చూసి భయపడుతూ ఉంటారు. అటు కుటుంబ సభ్యులను భయపెడుతూ ఫలానా ఇది వచ్చింది, ఇదేమైనా పెద్దగా మారుతుందేమో, లేదా చిన్న కాలు నొప్పి వచ్చింది, ఇదేమైనా భయంకరంగా ఉంటుందేమో అనేటువంటి ఎక్కువ భావము అనేటువంటిది ఈ రాశి వారిలో కనబడుతుంది. అంతేకాకుండా ఆత్మన్యూన్యత భావం కూడా కొంత ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కావాలని మనల్ని కించపరుస్తున్నారేమో, కావాలని ఇతను నీ మాట అంటున్నాడేమో అని ఎవరేమనుకున్నా సరే మిమ్మల్ని అన్నట్టు ఒక రకమైనటువంటి భ్రమ కూడా ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ఖర్చుకు తగ్గ ఆదాయం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇబ్బందులు ఏమి ఉండవు. అడపాదడప ఏదైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా కూడా వాటిని దాటి ముందుకెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే బద్ధకం కొంత అధికంగా ఉంటుంది. కన్యారాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి సైతం గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. అయితే విదేశాల్లో చదువుకునేటువంటి వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ గురుని యొక్క దోషము, వ్యయ రవి యొక్క దోషము, వ్యయ బుధుని యొక్క దోషము, అలాగే కేతువు కూడా వ్యయస్థానంలోనే ఉన్నారు. అయినప్పటికీ జన్మరాశ్యాధిపతి స్వక్షేత్రమందు ఉండడం, షష్ఠస్థానమందు రాహు అనుకూలంగా ఉండడం, చంద్రబలం ప్రధానంగా ఈ 3 గ్రహాల మీద ఈ తులారాశి వారు ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ఈ వారంలో కొంత శారీరక మానసికమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లగ్జరీ ఉన్నప్పటికీ కూడా కొంత శారీరక శ్రమ ఉంటుంది. వ్యయస్థానమందు రవి బుధుల యొక్క కూడిక ఏదైతే ఉన్నదో
స్వస్థాన నాశనం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా స్థానభ్రంశము జరగడానికి, అంటే ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ప్రతిరోజు మీ ఇంట్లో పడుకుంటూ ఉన్నారనుకోండి, ఈ వారంలో ఒకరోజో 2 రోజులో ఏదైనా వేరే ఊర్లో, వేరే ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో, వేరే చోట పడుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో జీవనం సాగించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత వేళకి తిండి, వేళకి నిద్ర అనేటువంటివి ఉండకుండా కొంత ఎక్కువగా వ్యయప్రయాసలు పడుతూ ఉంటారు. అయితే ప్రయాణించడానికి, ఉండడానికి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వీటి వల్ల వచ్చేటువంటి శారీరక, మానసిక కొంత శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అది లగ్జరీ ఉన్న శ్రమ అధికంగా ఉండడం అంటే, ఒకవేళ ప్రయాణం ఒక 200 కిలోమీటర్లు చేయవలసి వచ్చింది, మంచి కారులోనే వెళతారు, కానీ ప్రయాణ బడలిక ఉంటుంది కదా, ఆ మాదిరిగా ఉంటుంది. అంతేగాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా అదే రకంగా ఉంటాయి. ఎంత ఖర్చు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఈ రాశి వారికి చక్కగా వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఎక్కువగా శ్రమ పడతారు, కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. కొన్ని సందర్భాల్లో బద్దకిస్తారు ఒక పని చేయడానికి. ముఖ్యమైనటువంటి పనులు కొంత వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు, కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ. అయినప్పటికీ మీరు చేసేటువంటి పని పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య పరిస్థితుల మీద కొంత శ్రద్ధ అవసరం. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయస్థానమందు శుక్రుడు స్వక్షేత్రగతుడైనప్పటికీ కూడా కొంత శుభమూలకమైనటువంటి వ్యయానికి కారణమవుతూ ఉంటారు. అలాగే గురుబలం ఉన్నది, రవి బలం, బుధ బలం, కేతు బలం, చంద్రబలం ఈ వారం ప్రధానంగా వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితి యొక్క అనుకూలత ఈ వారం అధికంగా ఉన్నప్పటికీ అటు శనేశ్వరుడు, రాహు ఇచ్చేటువంటి కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాల వల్ల తొందరపాటు అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ ఈ వారంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది, తొందరపాటు చర్యల్ని తగ్గించుకుంటూ ఉండాలి. అతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా ఏదైనా స్పందిస్తూ ఉన్నప్పుడు తొందరగా మాట్లాడకూడదు, తొందరగా ఒక నిర్ణయాన్ని బయట పెట్టకూడదు, తొందరగా ఒక పని చేయకూడదు. ప్రతిదీ కూడా నిదానంగా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ఒక మంచి అభిప్రాయాన్ని మీ మీద ఇతరులకి అది ఏర్పడడానికి మీకు అది అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలలో తప్పదు, కొన్ని ఖర్చులు చేస్తూ ఉంటారు. ఆ ఖర్చుల వల్ల మీకు మంచి పేరు వస్తుందే తప్పితే అది వృధాగా చేసినటువంటి ఖర్చు కింద లెక్క రాదు. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు, అక్కడ చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి వారికి ఈ వారం మంచి శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అంతేకాక శుభ కార్యక్రమాలు చేయడానికి, బంధుమిత్రులతో సత్కాలక్షేపం చేయడానికి, చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు బాగుపడడానికి, వీటన్నిటికీ కూడా ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉన్నతాధికారుల యొక్క అనుకూలత కనబడుతూ ఉన్నది. రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆరోగ్య పరిస్థితులు కొంత మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. గత కొద్ది వారాలుగా మీ వెన్నంటే వస్తూ ఉన్నటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు వీటికి సంబంధించినటువంటి సమస్యలు, దానికి ఏ విధమైనటువంటి అసలు దాని మూలమేంటి తెలుసుకోలేకపోతారు. కొన్ని సందర్భాల్లో ఏదో నలతగా ఉంటుంది, చెక్ చేసుకుంటే ఏమీ లేదు, శరీరంలో అంతా బాగానే ఉందని రిపోర్ట్లు చెప్తూ ఉంటాయి. అయితే ఇది గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి అనారోగ్యము. ఇది ఈ వారం లగాయితూ వృశ్చిక రాశి వారికి కొంత తగ్గుముఖం పడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సత్సంబంధాలు బాగున్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగ్గా కనబడుతూ ఉన్నది. సంతాన పురోగతి బాగుంటూ ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాలు బాగున్నాయి. ప్రత్యేకించి కొంత ఖర్చు మాత్రం అధికంగా ఉన్నది. వృశ్చిక రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
కనకధారా స్తోత్రాన్ని అలాగే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రవి బలం ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నది. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నప్పటికీ లాభస్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారికి దొరుకుతూ ఉంటుంది. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం అటు ఉద్యోగ వ్యాపారాలపై శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అంతేకాక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఒక మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉండాలి, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వారి సైతం ఇది మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఏదైనా ఒక విషయంలో మీ మధ్యలో అలాగే ఈ కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో అభిప్రాయ భేదం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అటు జీవిత భాగస్వామి కూడా మీ మీద కొంత ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. అంతేకాక సంతానానికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అనగా కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ధనురాశి వారు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు కానీ లేదా మీకు ఉండేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా పరిమితికి తగ్గట్టుగానే మీకు ఉండడానికి ఆస్కారం ఉన్నది. అంతేకాక మిత్రులు సన్నిహితులతో ఉండేటువంటి సత్సంబంధాలు చక్కగా మెరుగుపడడానికి అవకాశం ఉన్నది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేసేటువంటి వారు ఉన్నారో వారికి ఒక మంచి ప్రోత్సాహకాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా ఏదైనా చెయ్యాలి, మనల్ని మనం నిరూపించుకోవాలి అని చేసేటువంటి పనులు కానీ ఆ తాపత్రయం కానీ చక్కగా ఈ వారంలో వాటి తగ్గట్టుగానే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చంద్రబలం మిశ్రమంగా ఉన్నది. కుజబలం గురుబలంపై ప్రధానంగా ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి షష్ఠస్థానంలో కుజుడు అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పవచ్చును. ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ఉత్సాహానికి కారణమవుతుంది. ఏదైనా ఒక పని తలుచుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా ఆ ఉత్సాహం అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది. అందువల్ల ఓ పనిని మధ్యలో వదిలిపెట్టడం కానీ ఇంకో పని చేసుకోవడం కానీ అవకాశం ఉండదు. మరీ ముఖ్యంగా గతంలో మనం ఈ పని ఇలా చేశాము, ఇప్పుడు దానికన్నా కొంచెం అధికంగా ఉండాలి, కొంచెం బెటర్మెంట్ ఉండాలి అని ఎవరైతే ప్రయత్నం చేసి తాపత్రయపడుతూ ఉంటారో వారందరూ కూడా చక్కగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఎదురయ్యేటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ కొత్తగా మనం కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలి లేదా ఉద్యోగం మార్పు చేయడం ద్వారా కొంత శాలరీ అంటే మనకు వచ్చేటువంటి జీతభత్యాలను పెంచుకోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో అటువంటి వారికి కొత్త ఉద్యోగాలు లభించడానికి వాళ్ళ జీతం పెరగడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక వృత్తి వ్యాపార వ్యవహార వ్యవసాయాదుల్లో కష్టే ఫలి అనేటువంటి విధానంలో ఎంత కష్టపడతారో అంతకంత ప్రతిఫలాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ రాశి వారికి గతంలో ఉండేటువంటి నిరాశ నిస్పృహ అనేటువంటివి కొంత తగ్గుముఖం పడతాయి. ఉత్సాహంగా ఉంటారు, కార్యోన్ముఖులై ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎప్పుడూ కూడా ఏదైనా ఒక ఇబ్బంది వస్తుంది అనుకునేటువంటి విధానంలో సంసిద్ధులై ఉంటారు దాన్ని ఎదుర్కోవడానికి. అలాగే ఆరోగ్య పరిస్థితులు సైతం మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అటు జీవిత భాగస్వామికి సంతానానికి కుటుంబ సభ్యులకు ఉండేటువంటి ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక వ్యాపార విస్తరణకి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గానే గోచరిస్తూ ఉన్నాయి. ఖర్చులు మితంగానే ఉంటాయి. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ప్రత్యేకించి కొంత మీలో మీరు మదన పడుతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటికి కనిపించనివ్వకుండా కుటుంబ సభ్యులకి తెలియనివ్వకుండా మీకుండేటువంటి సమస్యల్ని మీరే పరిష్కరించుకునేటువంటి విధంలో ముందుకు వెళుతూ ఉంటారు. విచారే నవమేరవో అంటూ ఉన్నది శాస్త్రం.
అనగా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన వల్ల విచారము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా జీవితంలో ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకుండా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ఇదే గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఏలినాటి శని దోషము, అర్ధాష్టమ గురుని యొక్క దోషము, కుజబలం లేకపోవడం, అష్టమంలో ఎక్కువ గ్రహాలు ఉండడం, అటు శుక్రుని యొక్క బలం కూడా లేకపోవడం లాంటి అంశాలు, కేవలం చంద్రబలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏలినాటి శని వల్ల బద్ధకం అధికంగా ఉంటుంది, అదృష్టం తక్కువగా ఉంటుంది. రాహు యొక్క అనుకూలత ఉన్నటువంటి కారణం చేత ఆయుర్భాగ్యాలకి లోటు ఉండదు. అనగా అటు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే రాహు కాపాడుతూ ఉంటారు, ఏదైనా ఆర్థిక ఇబ్బందులు వస్తే రాహు కాపాడుతూ ఉంటారు. ఏదైనా పెద్ద ఉపద్రవం వస్తే మీ మాటని బలంగా గట్టిగా వినబడేలా చేస్తారు. మాట పట్టింపులు రాకుండా మీ మాటే మిమ్మల్ని కాపాడేటువంటి విధంగా కూడా రాహు ప్రవర్తింపజేస్తారు. అయినప్పటికీ చాలా కష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు. రకరకాలైనటువంటి తెలివితేటలను ప్రయోగిస్తూ ఉంటారు. జీవితంలో ఒక పందాలో సక్సెస్ అవ్వడానికి ఎవరిని మనం అనుకరించకూడదు, మనకంటూ ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి మార్గం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి అసలు ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని తెలియకపోయినప్పటికీ కూడా ఓ మార్గాన్ని నిర్దేశం చేసుకుని ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. చాలా కష్టపడతారు. అదృష్టాన్ని నమ్ముకోకుండా కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనకి ఎవరిదైనా సపోర్ట్ ఉంటే బాగుండు, మనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనేటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు కొంత కుంగిపోయినప్పటికీ కూడా మరలా ధైర్యం తెచ్చుకొని జీవితంలో మనకు ఎవరి తోడు అవసరం లేదు, మన సొంతంగా ముందుకు వెళ్ళగలిగేటువంటి శక్తి ఉన్నది అనేటువంటి ఆలోచనలతోటి ఈ వారం ముందుకు వెళుతూ ఉంటారు. దుర్దోష శత్రు సంవాద, మీ యొక్క ప్రమేయం లేకపోయినప్పటికీ ఇతరులు మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు, దుర్భాషలు ఆడుతూ ఉంటారు, నీలాపనందలు మీ మీద వారు చేస్తూ ఉంటారు. మీ మీద ఒక రకమైనటువంటి చెడు ప్రచారం చేయాలి అని చాలామంది కంకణం కట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ మొక్కబోయినటువంటి ధైర్యంతో కుంభరాశి వారు ముందుకు వెళ్ళడానికి, ఈ మాయని ఛేదించడానికి ఈ వారంలో అవకాశం ఉంటుంది. మానసిక పరిపక్వతకి, మనోధైర్యానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబం యొక్క సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాక బంధువులతోటి, మిత్రులతోటి, సన్నిహితులతోటి కొంత తక్కువగానే మాట్లాడుతూ ఉంటారు. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధనని అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా శుక్రవారం నాడు రాహుకాల సమయంలో అమ్మవారి యొక్క ఆలయంలో దీపారాధన చేయడం, అలాగే దీపారాధన తదనంతరం అమ్మవారి యొక్క ఆలయంలో లలితా సహస్రనామాన్ని కానీ, దేవి ఖడ్గమాలను కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము పొగరంగు అనగా గ్రే కలర్. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏలినాటి శని దోషము, రాహు యొక్క ప్రభావము, అలాగే సప్తమ స్థానమందు రవి బుధ దోషం ఉన్నప్పటికీ కూడా అటు అష్టమ శుక్రుడు చంద్రుడు ఈ రెండు కూడా బలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. అయితే ప్రధానంగా గ్రహాలన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. అటు జన్మరాహువు, అర్ధాష్టమ కుజుడు, సప్తమ రవి, వ్యయ శని, తృతీయ గురుడు ఇవన్నీ కూడా అనారోగ్య సమస్యల్ని, ఆర్థిక ఇబ్బందుల్ని, అనేక రకాలైనటువంటి ఉపద్రవాల్ని తీసుకొచ్చేటువంటి గ్రహగతులు. ఏదైతే అనుకుంటామో అది సవ్యంగా ముందుకు సాగనటువంటి స్థితి. ఎక్కడికక్కడ ప్రతి విషయంలోనూ ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుంది, ఎవరో ఒకళ్ళు అడ్డుపడుతూ ఉంటారు. లేదా ఏమీ లేకపోతే ఆ టైంకి అనారోగ్య సమస్య వస్తుంది. సరిగ్గా మనం ఈ బాధ నుండి బయటపడ్డాము అనుకునేటువంటి టైంకి ఏదో ఒక ఇబ్బంది. ఇలా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. భాగ్యహానిర్భయం క్రూరహ అంటూ ఉన్నది శాస్త్రం. అంటే ఈ గ్రహస్థితి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఒక రాక్షసుడికి ఒక మనిషి దొరికితే వాడు ఏ విధంగా పీడిస్తాడో
అంత రాక్షసత్వంగా ఈ గ్రహస్థితి పీడిస్తూ ఉన్నది. అంటే ఈ సమయం, ఈ కాలము అనేటువంటిది మీనరాశి వారికి అంత మంచిది కాదు. మరి దీనిలోంచి బయటికి తీసుకొచ్చే గ్రహాలు ఏంటి? అష్టమంలో ఉండే శుక్రుడు, చంద్రుడు. ఈ రెండు గ్రహాలు కూడా, అంటే ఉదాహరణకి మనం చూస్తే జాతక భాగంలో మాతృకారకో చంద్రహ, చంద్రుడు తల్లి కారకుడు రాత్రి సమయంలో, మరి పగటిపూట తల్లి కారకుడు శుక్రుడు. అంటే ఇక్కడ ఈ రెండు గ్రహాలు కూడా యథామాతా సుతాన్ రక్షే తథా రక్షతి అన్నారు. ఒక తల్లి తన బిడ్డని ఏ విధంగా కాపాడుకుంటుందో చంద్ర శుక్రులు ఆ మాదిరిగా కాపాడుకుంటారు. కాబట్టి ఇంత ఇబ్బందికరమైన గ్రహస్థితి ఉన్నా కూడా ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ప్రధానంగా ఒక మనిషికి కావాల్సింది అది. ఒకంత ప్రశాంతత ఉంటే ఆలోచించగలిగేటువంటి స్థైర్యం పెరుగుతుంది, ఆ స్తోమత పెరుగుతుంది. అందువల్ల చంద్రశుక్రులు బలంగా ఉన్నారు కాబట్టి ఆ బలాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి మాటని నమ్మకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరు చెప్పింది వినకూడదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ క్రూరమైనటువంటి గ్రహస్థితి ఇచ్చేటువంటి కాలం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీనరాశి వారు ఏది చేసినా నిదానంగా చేయండి. 1-2 ఒపీనియన్లు తీసుకోండి. 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఈ వారంలో పరిస్థితులన్నీ సానుకూలంగా ఉంటాయి. ఖర్చులు కొంత ఎక్కువగా వస్తాయి, అనుకోని విధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అయినప్పటికీ భయపడాల్సినటువంటి పని లేదు. దానికి తగ్గనటువంటి ఆదాయము లభించడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణ చెయ్యండి. అలాగే ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.